అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ యువర్ సాయి రిషి. అయితే ఈరోజు మ్యాటర్ ఏంటంటే భయ, ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్లో కంటిన్యూస్గా ఇరాన్లో కంపెనీ చచ్చిపోయిన తర్వాత నుంచి నాకు కంటిన్యూస్గా 3-4 వీడియోస్ ఏం పెట్టా స్టార్టింగ్ నుంచి. అండ్ వన్ మోర్ థింగ్, మోడీది పెట్టిన మనం ఎందుకు పీస్ఫుల్గా ఉన్నామంటే, ఇన్ని దేశాలకు వార్ అవుతుంది, మనం ఎందుకు పీస్ఫుల్గా ఉన్నామంటే మోడీ పీఎంగా ఉండడం వల్ల మనం పీస్ఫుల్గా ఉన్నామని రీల్ పెట్టా. దానికి వేరే వాళ్ళు ఎవరు కామెంట్స్ చేసి మనం దానికి రిప్లై ఇచ్చినాం. అంతవరకు మంచిగా ఉన్నది. దాని తర్వాత మళ్ళీ ఈరోజు నేను మొత్తం ఓపెన్గా మాట్లాడదాం అనుకుంటున్నా. నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా చాలామంది నేను అంటే పాకిస్తాన్ ఇజ్రాయెల్ టైంలో కూడా నేను అడిగిన, వాళ్ళు కూడా ముస్లిమ్స్ అనేది నా ముస్లిమ్స్ నా సోదరులు, సో నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తా అని చెప్పేసి అనడం కూడా చేసిర్రు. అండ్ ఇప్పుడు నాకు క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ నాకు సర్కిల్లో ఒక 10 to 20 నెంబర్స్ నా ఫ్రెండ్స్ ఉంటే, 10 నెంబర్స్ ఎగ్జాంపుల్ 10 నెంబర్స్ నా దోస్తులు ఉంటే, ఆ 10 నెంబర్స్లో 7 నెంబర్స్ to 6 నెంబర్స్ దాకా నాకు ముస్లిమ్స్ దోస్తులే ఉంటారు. సో థింక్ ఏంటంటే, నేను పెట్టే రీల్స్ వల్ల ఈ 6 to 7 నెంబర్స్కి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎట్లా అంటే, అరే వీడేంద్రా ఇన్ని రోజులు మంచిగానే సలాం అలైకుం అనుకుంటా, మంచిగానే బాయ్ అనుకుంటా అలా మంచిగా తిరిగిండు, ఒకసారి యూకే పోగానే ఇట్లా ఏంద్రా రీల్స్ ఇట్లా పెడుతుండు, అసలు ఏమైంది వీడికి, ఎందుకు ఇట్లా అని చాలామందికి పాయింట్ అనేది రేజ్ అవుతుంది. సో నా వే ఆఫ్ థింకింగ్ ఎట్లుంటుంది మీకు క్లియర్గా చెప్తాను, వినండి. మళ్ళీ చెప్తున్నా, క్లియర్గా చెప్తా. ఐ ఆమ్ నాట్ ఎగ్నెస్ట్ ఎనీ రిలీజన్. ఐ ఆమ్ ఓన్లీ ఎగ్నెస్ట్ దోస్ హూ స్టాండ్ ఎగ్నెస్ట్ మై నేషనల్, మై కల్చర్ అండ్ మై ధర్మ. సో నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు. ఎవరైతే నా దేశానికి, నా సంస్కృతికి, నా ధర్మానికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళకి మాత్రమే నేను వ్యతిరేకం. అర్థమైందా? నోట్ చేసుకున్నారు పాయింట్. ఇక్కడ పాయింట్ అనేది మీకు క్లియర్గా వింటే, క్లియర్గా అర్థం చేసుకుంటే, ఎడ్యుకేటెడ్ పర్సన్ ముస్లిం అయితే క్లియర్గా అర్థమైపోతుంది నా ఇంటెన్షన్. అంతేగాని మైండ్లో 100 పెట్టుకొని నేను చేసే రీల్స్ కానీ, నేను చేసే వీడియోస్ కానీ మీరు చూస్తే మీకు కానీ నేను ఎగ్నెస్ట్ కానీ కనిపిస్తాను. గైస్, నేను ఎటువంటి ముస్లిమ్స్కి ఎగ్నెస్ట్ అనేది మీకు క్లియర్గా వీడియోస్ ద్వారా చూపిస్తాను, చూసేసేయండి. సో ఈ పోరోడు 7 to 10 years ఉంటుంది. తను ఇజ్రాయెల్కి జిందాబాద్ చెప్పాడంట. సరే ఓకే, ఇజ్రాయెల్ నుంచి జిందాబాద్ చెప్పకపోయినా పర్లేదు, కానీ ఇరాన్ కోసం అంట నిలబడతాడంట, నిలబడే ఉంటాడంట. ఇరాన్ కోసము తన ప్రాణాలు తీసుకొని కానీ రెడీ ఉన్నాడంట. ఇతని ఏజ్ 7 to 10 years ఉంటుంది. వీడి మైండ్ సెట్ చూసారు ఎట్లుందో. ఇలాంటి ముస్లిమ్స్కి ఎగనెస్ట్. ఓకే, कैमरे पे वंदे मातरम बोल सकते हैं? वो हम नहीं कह सकते, हमारे बड़े लोग ने मना किया है कि मैं सुनाता ये बोल नहीं सकते। अगर जाने अनजाने हमारे मुंह से निकल गया तो इस्लाम से खारिज हो सकता है। और वंदे मातरम कह देगा तो वो चलेगा नहीं मुसलमान को, वो सर कटा सकता है लेकिन वो बात नहीं करेगा। తలకాయ కట్ చేసుకొని ఉంటాడంట, కానీ వందే మాత్రం అన్నాడంట. ఇలాంటి వాళ్ళకి నేను ఎగ్నెస్ట్ అవ్వకూడదా? ఇంకో వీడియో, ఇరాన్లో కామిని చచ్చిపోతే అక్కడ లేడీస్ ఏమో ఎంజాయ్ చేస్తారు, కింద అంటే కామినీ మేర షేర్తా అనుకుంటా ఉంటుంది. చూడండి గైస్. ఇలాంటి వాళ్ళకి నేను ఎగనెస్ట్, ఇలాంటి వాళ్ళకి నేను వ్యతిరేకం. ఓకే, వీడికంట పాకిస్తాన్ కూడా వీడి దేశమే అంట, అది కూడా వాడిదే అంట. ఇలాంటి వాళ్ళకి నేను ఎగనెస్ట్ అవ్వకూడదా? ఏమంట, ఇరాన్కి వెళ్ళిపోతా అంట. ఇరాన్ కాదు అక్క, ఇరాన్కి వెళ్ళిపో, లేకుంటే పాకిస్తాన్కి వెళ్ళిపో, నీకు ఇష్టమైన దేశానికి వెళ్ళిపో. నువ్వు ఈ దేశానికి నువ్వు రెస్పెక్ట్ అయినప్పుడు ఏ దేశానికి వెళ్ళిపో. మోడీ నీకు పర్మిషన్ ఇచ్చేది. నేను వెళ్ళిపోతే నేను వెళ్ళిపోవడానికి
మోడీ పర్మిషన్ ఇవ్వాలా? నువ్వు మోడీ పర్మిషన్ ఇస్తే నువ్వు ఈ దేశానికి వచ్చినావా? ఏమంట రేపటి రోజు ఇరాన్కి ఇండియా కోసం ఇరాన్కి వెళ్ళి స్టాండ్ తీసుకుంటుందంట. అంటే ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి నేను సపోర్ట్ చేసుకుంటా కూర్చోవాలా? ఇలాంటి వాళ్ళకి నేను వ్యతిరేకం అవ్వకూడదా? సో థింక్ ఏంటంటే గాయస్, ఇలాంటి వీడియోస్ నేను చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. అన్నీ చూపించుకుంటా ఉంటే ఇది మేబీ 1 hour 2 hours ల్యాగ్ అవుతుంది వీడియోస్ ప్లే చేసా కదా. అలాంటి ముస్లిమ్స్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి నేను వ్యతిరేకమా ఒకటే. మిగతా ప్యూర్గా ఇండియన్ ముస్లిమ్స్కి నేను ఎవ్వరికి ఎగనెస్ట్ కాదు. ఇండియన్ ముస్లిమ్స్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, వాళ్ళకి ఎవరికి ఎగనెస్ట్ నేనైతే కాను కూడా. మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఇంత క్లియర్గా ఇంత పేషెన్స్తో చెప్పడానికి రీజన్ ఏంటంటే, నా దగ్గర నా ఫ్రెండ్ సర్కిల్లో 100కి 60 to 70% నా ఫ్రెండ్ సర్కిల్ అందరు ముస్లిమ్సే ఉన్నారు. సో వాళ్ళందరికీ ఈ వీడియో చూసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. అంటే ఇరానా ఇండియా అంటే ఇండియా అనే ముస్లిం చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి నేను ఎప్పుడు ఎగనెస్ట్ కాదు. పాకిస్తాన్ ఇండియా అంటే ఇండియా అనే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు నేనైతే ఎగనెస్ట్ కాదు. సో అలాంటి ముస్లిమ్స్కి నేను ఎప్పుడు ఎగనెస్ట్ కాను కూడా. ఇది మాత్రం 100%. ఎవరైతే ఇండియానా ఇరానా అంటే ఇరాన్ అనుకుంటా పోతారు, పాలిస్తానా इंडिया అంటే पाकिस्तान के सपोर्ट ऐसे बोलेंगे फिलिस्तीन ज्यादा अपना है या भारत? फिलिस्तीन पहले हमारा है भाई, पहले फिलिस्तीन हाँ भारत अपना नहीं है, क्यों नहीं है. ఇలాంటి చెత్త నా కొడుకులకు మాత్రమే నేను ఎగనెస్ట్. ఇంత ఓకేనా? అర్థమైందా? క్లియరా? ఎవరైతే నా ధర్మానికి, నా సంస్కృతికి, నా దేశానికి వ్యతిరేకం ఉంటారో వాళ్ళందరికీ నేను వ్యతిరేకమే. మరీ చెప్తున్నా. అది హిందువు అయినా సరే, క్రిస్టియన్స్ అయినా సరే, ముస్లిమ్స్ అయినా సరే, వాళ్ళకి నేను ఎగనెస్టే. ఓకేనా? ఈరోజుకి ఇంతే గాయస్. మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. ఎవరైనా కొత్తగా వీడియో చూసారంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చలో బాయ్.